గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది పూర్తిగా పడిపోయింది. రియల్ ఎస్టేట్ అంటేనే ప్రతి కంపెనీస్ కూడా ఆంధ్రప్రదేశ్లో కాకుండా హైదరాబాద్లో చేసుకుంటే బాగుందని చెప్పి ఉద్దేశంతో చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా హైదరాబాద్ వలస వెళ్ళిపోయిన పరిస్థితి మనం గతంలో చూసాం. సో ఆ 5 సంవత్సరాల పరిపాలన దీంట్లో నుంచి ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో గత జరిగిన సంవత్సర కాలంలో కూడా పెద్దగా ఏమి మార్పు అనేది జరగలేదు. 3-4 మంత్స్ నుంచి మాత్రం కొద్దిగా మన విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది కొద్దిగా పుంజుకుంటుంది. అంటే ప్రధానంగా ఎందుకు ఈ సమస్య జరిగిందంటే, ఇప్పుడు ఒక 50 లక్షలు, ఒక ₹1 కోటి, 30 లక్షలు పెట్టి ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కునే కస్టమరు ఎదురుగుంటే బిలో ప్రావర్టీ లైన్, అంటే వాళ్ళు ఏదో వెళ్ళి వాళ్ళు విల్లావో లేకపోతే అపార్ట్మెంటో కట్టుకునే సందర్భంలో వెళ్తున్న ఎంట్రన్స్లో 5% బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక జీవో తీసుకురావడంతో ప్రతి ఒక్కరు కూడా కొనుక్కునే వాళ్ళు కూడా అడలెత్తిపోయి, మనం కొనుక్కున్న దాంట్లో సెక్యూరిటీ లేదని చెప్పేసి భావంతో ఎవరు కూడా ఈ రోజు కూడా అదే భావనలో కస్టమర్స్ అందరూ కూడా అదే భావనలో ఉన్నారు. మన దగ్గర వెంచర్లో ఒక ఓపెన్ ఫ్లాట్ కొనుక్కుందామంటే ఆ వెంచర్ ముందు ఒక 5% బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వాలనే ఒక జీవో రావడంతో ఆ జీవో రద్దయిందనే విషయం కూడా కొంతమందికి ఇంకా తెలియని పరిస్థితి ఉంది. మరో ప్రధానమైన విషయం ఏంటంటే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అప్పట్లో గవర్నమెంట్ ఒక ప్రచారం చేసింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్లోనే ఉంటాయని చెప్పేసి, ఆ ప్రచారం వల్ల కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థను పూర్తిగా నాశనం అయిపోయిందని చెప్పేసి చాలామంది, ఇది ఒక నా అభిప్రాయమే కాదు, చాలామంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇదే విధంగా అంటే కనీసం ఆఫీస్ మెయింటెనెన్స్ కూడా జరగలేని పరిస్థితులు కూడా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా మూతపడిపోయాయి గత 5 yearsలో అని చెప్పడం అది అతిశయోక్తి కాదని చెప్పేసి నా అభిప్రాయం. మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన పంచాయతీ మన నారాయణ గారు మినిస్టర్ గారు కూడా ఒక కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే రోడ్డు వైండింగ్ అనేది, అంటే ఒక 30-40 వెడల్పు ఉన్న దాన్ని 30 feet తీసుకురావడం, అంటే అనవసరంగా గజాల్లో పోతున్న దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థను నిలబెట్టాలని ఒక దృఢ సంకల్పంతో చాలా మార్పులు తీసుకొచ్చారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించడం జరిగింది. ఈరోజు నిజంగా ఈ పర్మిషన్స్ కూడా అప్రూవ్డ్ పర్మిషన్స్కి వెళ్తుంటే అది చకచకా పనులు జరిగిపోతున్నాయి. ఎల్పీ నెంబర్స్ రావడం కూడా చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు అంటే ప్రభుత్వ పరంగా కంపెనీస్కి రియల్ ఎస్టేట్ రంగానికి ఏమాత్రం సాయం చేయాలన్నా చేసింది. అది ప్రజల్లో కూడా కొంతవరకు ఇంకా చైతన్యం వచ్చినట్లయితే తప్పకుండా అది వస్తుందని భావిస్తున్నాం. 3-4 నెలల నుంచి నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటుంది. త్వరలోనే గత వైభవం రియల్ ఎస్టేట్ వ్యవస్థకు వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి అద్భుతమైన విషయం ఏంటంటే, అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మరోసారి రావడం జరిగింది. ఆయనకి సుదీర్ఘ 40 సంవత్సరాల అనుభవంలో ఆయన తెలుసుకున్నది ఏంటంటే, ఆయన చేస్తుంది కూడా ఏ వ్యవస్థ అయినా ఏ రంగమైనా నిలబడాలంటే ముందు రియల్ ఎస్టేట్ రంగం నిలబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తే, ఒక కార్మిక వ్యవస్థ నిలబడాలంటే, అంటే తాపి మేస్తులు కానీ చేయాలంటే దానికి రియల్ ఎస్టేట్ రంగంతో లింక్ అయిపోయింది. ఒక ఐరన్ షాప్ ఉన్నదనుకో దానికి రియల్ ఎస్టేట్ రంగంతో ఉంటుంది. ఒక సిమెంట్ వర్తకులు ఉన్నారనుకో దానికి రియల్ ఎస్టేట్ రంగం. అలాగే అన్ని రంగాలతో ముడిపడిన రంగమే రియల్ ఎస్టేట్ రంగం. ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసి దాన్ని డెవలప్ చేసేది బాగుపరిచినట్లయితే ఆటోమేటిక్గా ప్రతి రంగం కూడా డెవలప్ అవుతుంది. అలాగే మన గ్రాస్ వాల్యూ కూడా, మన జీపీటీ వాల్యూ కూడా పెరుగుతుంది అనే విషయంతో ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాలు ఏమాత్రం నష్టం జరిగింది దాన్ని పోడ్చడంలో భాగంగా మీరు చెప్పిన ఎల్పీ కానీ, రేరాలు కానీ, అలాగే కొత్త విషయాలు కూడా, అంటే ఎక్కువ సడలింపులు చేసుకొచ్చారు రియల్ ఎస్టేట్ రంగంలో. ఏ రోజు లేని వెసులుబాట్లు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కలిగిస్తూ, ఒక పక్క అన్ని అవకాశాలు ఇస్తూనే పూర్తి పర్యవేక్షణ, అంటే కొనుక్కునే కస్టమర్దారు కూడా కొనుక్కునే వ్యక్తి కూడా మోసపోకుండా, నష్టపోకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి అవి ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ నామ్స్ అనేవి కూడా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉండిపోతుందని, ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఒక ప్రధాన అపోహ జరిగింది. ఆ అపోహ అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక 100 గజాలు కొనే కస్టమర్ కూడా, సార్ డాక్యుమెంట్ మాకు ఇచ్చేస్తారా అన్నలాగా ఆ విషయం కింద స్థాయి వ్యక్తులు కూడా చేరిపోయింది. దాని నుంచి కస్టమర్స్ని తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం పడడం కోసమే ఎన్నో రకాల వెసులుబాట్లు అనేవి
గవర్నమెంట్ మాకు ఇచ్చింది. ఇప్పుడు ఒక ఎకరానికి 500 గజాలు బెనిఫిట్ అనేది ఇవ్వడంతో పాటుగా వాళ్ళ పర్యవేక్షణ, ముఖ్యంగా పర్యవేక్షణ ఏదో తూతు మంత్రంగా ఎల్పీలు ఇచ్చేసాం అనేది కాకుండా ఇప్పుడు ప్రతి అంశం కూడా ప్రభుత్వ అధికారులు కూడా ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు. దీనివల్ల ఎటువంటి మాయకి మోసానికి తావు లేకుండా కస్టమర్ ఏదైతే కావాలనుకుంటున్నాడో, ఏ బిట్ అయితే కావాలనుకుంటున్నాడో, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ వెంచర్లో కస్టమర్ ఓనర్ ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పేసి బ్రోచర్లో అనౌన్స్ చేస్తున్నాము, దాని హైలైట్స్ ఏ విధంగా ఉంటే అనౌన్స్ మనం చేస్తున్నాము, ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టమని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ దాంట్లో కూడా వాళ్ళు తీసుకున్నారు. ఇందులో మరో ముఖ్యమైన అద్భుతమైన అంశం ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే కొంటున్నారో వాళ్ళ సెల్కి ఓటీపీ వస్తుంది, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ సెల్ ఓటీపీ వస్తేనే స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ కొనుగోలుదారు అమ్మకందారు ఇద్దరికి ఓటీపీలు వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిన గంట వ్యవధిలోనే వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్ కొనుక్కున్న వ్యక్తికి రిజిస్టర్ గారి చేతికి ఇచ్చేస్తున్నారు. ఇది వరకు ఇటువంటి సిచ్యువేషన్ లేదు. అంటే 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత అది ముందు రియల్ ఎస్టేట్ ఓనర్ గారు తీసుకొని ఆ తర్వాత అతను కస్టమర్కి ఇచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు నేరుగా గత 2 నెలల క్రితం నుంచి ఈ పెట్టిన విషయం అండి. స్లాట్ బుక్ చేయడంతో పాటుగా ఎవరైతే అమ్ముతున్నారో అంటే అమ్ముతున్న వ్యక్తి కొంటున్న వ్యక్తి ఇద్దరికి ఓటీపీలు వస్తున్నాయి. ఆ ఓటీపీలతో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అవుతుంది. స్లాట్ బుక్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే ఇది ఒక ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్ పెట్టేశారు. రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణం ఒక 1 అవర్ మనం అక్కడ వెయిట్ చేస్తే వెంటనే మనకు అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనకి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా నేను కొనుక్కున్నానని ఆ రోజు సంతోషంగా వెళ్ళిపోయారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే గతంలో రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేవారు తప్ప డాక్యుమెంట్ జెరాక్స్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ కంపెనీస్ కానీ మిగతా వాళ్ళు కూడా. అటువంటి మోసాలకు ఎక్కడా తావు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి ఎన్నో కొత్త ఆలోచనలతో మంచి ప్రణాళికలతో రియల్ ఎస్టేట్ వ్యవస్థను డెవలప్ చేయాలి, కొనుక్కునే వాళ్ళకి నష్టపోకుండా చూడాలి, రియల్ ఎస్టేట్ వ్యవస్థను బాగుపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నందుకు ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే కూటమి నాయకులందరికీ మా రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.